ఫ్రెండ్స్ ఈ రోజు మనం బ్లాక్ బ్యాగ్స్ నల్ల సంచులు ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. పాపం వాళ్ళకి తెలియక వాళ్ళ నల్ల బ్యాగులు ఎక్స్చేంజ్ అయిపోతాయి. దాని తర్వాత ఏమైంది ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే ఒక టౌన్ లో ఒక బస్ స్టాప్ ని చూస్తాం. అంతా కొంపతీసి బస్ స్టాండ్ ఏంది. ఇక్కడ నల్ల బట్టలు వేసుకుని నల్ల బ్యాగ్ పట్టుకున్న ఈ తెల్ల మేడం ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. ఆ పక్కనే మెడికల్ షాప్ లో ఈ అక్కాయిని చూస్తాం. ఈ అక్కాయి ప్రెగ్నెంట్ అనమాట. మెయిన్ క్యారెక్టర్ అసలు మామూలు క్యారెక్టర్ కాదు. మందుల షాప్ లో ఫార్మసిస్ట్ ఉంటుంది కదా, ఆవిడ ఆ మందుల చిట్టి చూసి డాక్టర్ ఈ టాబ్లెట్లు మిమ్మల్ని 4 గంటలకు ఒకసారి వేసుకోమన్నారు కదా, గుర్తుందా అని అడుగుతుంది. దానికి అక్క ఏమో అంటే 4 గంటలకు ఒకసారి నేను టాబ్లెట్ వేసుకోవాలి అనే విషయం కూడా నాకు గుర్తుండదు అనుకుంటున్నారా? అంత మతిమరుపు దానిలా కనిపిస్తున్నానా? నేను అస్సలు మర్చిపోయింది తెలుసా, చూసుకోండి కావాలంటే 4 గంటలకు ఒకసారి అలారం కూడా పెట్టుకున్నా అని ఫోన్ లో చూపిస్తుంది. అంటే ఈ లెవెల్లో ఉంటాయి మన అక్కయ్య మాటలు గానీ తెలివితేటలు గానీ. ఆ టాబ్లెట్లు తీసుకొని ఆ బ్యాగ్ లో పెట్టేసుకుంటుంది. సేమ్ బ్లాక్ బ్యాగ్. ఇప్పుడే మనకి బ్లాక్ బ్యాగ్స్ అని మూవీ నేమ్ వేస్తాడు. అప్పట్లో ఫేమస్ బ్యాగులు అంట. ఫోన్ మాట్లాడుకుంటూ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేస్తుంది. బ్లాక్ డ్రెస్ మేడం దగ్గర కూడా సేమ్ బ్యాగ్ ఉంది కదా, ఇద్దరు ఒక మొహాలు అంటే ముందుగా ఒక బ్యాగ్ లో ఒకరు చూసుకుంటారు. దాని తర్వాత మొహాలు చూసుకుని సేమ్ బ్యాగ్ అని స్మైల్ ఇచ్చుకుని ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. అక్క ఈ బ్యాగ్ కండక్టర్ ఇచ్చేసి బాబాయ్ బ్యాగ్ డిక్కీలో వేసాయని చెప్పి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఈవిడ కూడా వచ్చి బాబాయ్ నువ్వు పక్క తప్పుకో, నా బ్యాగ్ నేనే డిక్కీలో పెట్టుకుంటా అని చెప్పి ఈవిడే పెట్టుకుంటుంది. మరి ఏముందో బ్యాగ్ లో. ఇద్దరు లోపలికి వెళ్ళి కూర్చుంటారు. అక్క ఈ మేడం కి విండో సీట్ దానం చేసేస్తుంది. ఆవిడ అడుగుతుంది విండో సీట్ నాకెందుకు, మీకు కదా అవసరం అంటే, అక్క ఏమో మీకు ఐడియా లేదనుకుంటా, నేను ప్రెగ్నెంట్ కదా మాటి మాటికి వాష్రూమ్ కి వెళ్లాల్సి వస్తుంది. ఇంకా బస్సు స్టార్ట్ అయిపోయింది. బస్సు స్టార్ట్ అయ్యాక చిన్న పాప ఏడుస్తూ ఉంటది. ఈవిడొల్లో వెనకాల ముసలావిడ పాప ఏడుతుంటే పాలు పట్టకుండా ఏం చేస్తున్నావు అని చెప్పి అరుస్తుంది. ఈవిడేమో అబ్బాయి పాల డబ్బా కోసం వెతుకుతున్నాడండి అని చెప్పి చెప్తుంది. దాంతో ఇవిడు కొనుక్కుంటా ఉంటది. అన్ని డబ్బాలు అయిపోయాయి, పాలు డైరెక్ట్ గా పడ్డాను కూడా ఏడుస్తున్నాడు ఇప్పుడు అని చెప్పి అనుకుంటూ ఉంటే మన అక్క ఆవిడతో మీ బేబీ కాదు కదా, మీ బాబు పక్కనే కూర్చున్నట్టున్నాడు, ఆవిడతో మాట్లాడుకోండి, ఆవిడ పాప గురించి ఆవిడ చూసుకుంటారులే అని చెప్పి మొహం మీద తిట్టేస్తుంది. మ్యాటర్ ఏంటంటే అక్క ఒక ఎక్స్ట్రోవర్ట్. తన పక్కన ఆతంకవాదులు ఉగ్రవాదులు కూర్చున్నా తనకు చేతనంత సహాయం చేస్తుంది కానీ సైలెంట్ గా మాత్రం కూర్చోదు. దీని దెబ్బ వల్ల ఇంకేముంది, ఆ పక్కన ఉన్న ఆవిడ సచ్చిద్ది. కానీ నెమ్మదిగా స్టార్ట్ చేస్తుంది. మీ చేతి గ్లౌజులు ఎందుకు వేసుకున్నారు అని. ఆవిడేమో బయట చలి చంపేస్తుందండి బాబు, కాళ్ళకి చేతులకి మొత్తం అంతా గ్లౌజులు వేసి పడేసా అని చెప్పింది. ఇంకెక్కడి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ మొదలు పెట్టింది. నాదే కూడా సేమ్ గ్లౌజులు ఉండాలి, నా పెళ్లికి వేసుకున్నాను నేను, నా పెళ్లి చాలా అద్భుతంగా జరిగింది, మా తాత అజ్జేస్తాడు, మా నాయన ఇది చేసేది, మా పెళ్లికి ఊళ్ళో వాళ్ళంతా కదా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఫుల్ గా తినేసి వెళ్ళిపోయారు, మా అయ్యకి నేను ఒక్కదాన్నే కూతుర్ని, మా ఆయన అక్కడెక్కడో పని చేస్తాడు. పాపం ఆ పక్క ఇప్పుడు మొహం చూస్తేనేమో నిద్రపోయి 4 రోజులు అయినట్టుంది. అంటే అలాగే ఉంది. అక్కని చూస్తేనేమో ఇంకో 4 రోజుల పాటు మళ్ళీ నిద్రపోనిచ్చేలా లేదు అట్టుంది. లోడా వాగుతుంటే ఈవిడేమో ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈవిడ బాధ ఎవరితో చెప్పిద్ది, ఏమన్నా మాట్లాడితే దాన్ని కంటిన్యూ ఇంకా చేసిద్ది, అసలు ఏమి మాట్లాడకపోతే ఇలాగే కంటిన్యూ చేసిద్ది. సర్లేండి ఏదో ఒకటి అని చెప్పి మేడం అయితే అక్క ఏదో చెప్పిద్ది. ఇవిడికి ఒక కూతురు కూడా ఉందంట, ఆవిడనేమో సాగా అంటుంది. అక్క ఏమో చాలు ఎంతకు మించి ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు, నేను మాట్లాడతాను కదా, మీరు సైలెంట్ గా ఉండండి అని చెప్పి ఇవిడు మళ్ళీ మొదలు పెట్టింది మాట్లాడడం. అక్క ఇంకా అలా బస్సు ఏమో వెళ్తూనే ఉంటది, ఈవిడ మాట్లాడుతూనే ఉంటది. ఈవిడని చూస్తే నిద్రపోయినట్టుంది, యాక్టింగ్ చేస్తుంది అనుకుంటా. ఇప్పుడే అక్క స్టాప్ వచ్చేసి ఉంటది. కింద దిగిపోయి వెళ్ళేటప్పుడు కండక్టర్ తో బాబాయ్ నా పక్కన ఆవిడ నల్లబట్టలు వేసుకుంది కదా, ఆవిడ స్టాప్ వచ్చినప్పుడు పాపం నిద్రలేపని చెప్పి వెళ్ళిపోతుంది. ఆవిడ అసలు నిద్రపోలేదని తెలిస్తే ఏమైద్దో. బ్యాగ్ తీసుకుని అలా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటి బయట ఉయ్యాలుంటే కాసేపు రెస్ట్ తీసుకుందామని ఆగుతుంది. అప్పుడే హస్బెండ్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇప్పుడే వచ్చాను అని ఏదో చెప్పబోతుంది అంతే. ఈవిడ హస్బెండ్ చూస్తే ఈవిడిని మాట్లాడినవాడు ఈడు. అంతా ఫ్యామిలీ జబ్బు అనుకుంటా. ఈడేమంటాడంటే మీ నాన్న ఫోన్ చేసావా, ఫోన్ చేసి నా ఫైనాన్స్ నా కంపెనీ కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేయమని అడిగావా లేదా అని అంటే నేను ఎప్పుడు అడిగాను, డబ్బులు ఇస్తారన్నాడు అని చెప్పగానే ఓకే అని పెట్టేస్తాడు. అక్కకి పిచ్చి కోపం వచ్చింది. ఈడేం మాట్లాడబోయేటప్పటికి ఆ మాటలన్నీ పాపం అందరికి చెప్పుకుంటూ తిరుగుతున్నట్టుంది. అయితే అదే కోపంలో ఫోన్ అక్కడ ఇంటి లోపల వదిలేసి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ బ్యాగ్ ను బెడ్రూమ్ లోపల తీసుకుని వెళ్ళి ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తూ ఉంటది. స్లో మోషన్ లో నెమ్మదిగా ఏముంటదా అనే సస్పెన్స్ తో మనకు చూపిస్తూ ఉంటాడు. కానీ అప్పుడే తలుపు కొడతాది. ఇంకా బ్యాగ్ అక్కడే వదిలేసి తలుపు ఓపెన్ చేద్దామని వెళ్తుంది. అప్పుడే బ్యాగ్ ఎడ్జ్ లో చూపిస్తాడు. అక్కడి నుంచి నెమ్మదిగా రక్తం కారుతుందని. తలుపు ఓపెన్ చేసి చూస్తే ఎవరుంటారు, మన బ్లాక్ డ్రెస్ మేడమే వచ్చి అయ్యో మన బ్యాగ్ లో ఉండి ఎక్స్చేంజ్ అయిపోయినట్టున్నాయండి. దానికి అక్క ఏమో అడ్డెడ్డే నా వల్ల మీకు ఎన్ని కష్టాలు వచ్చాయండి, నాకు ముందే డౌట్ వచ్చిందండి, నా బ్యాగ్ ఏంటి అసలు అందులో ఏదో శవం వేసుకుని మోస్తున్నట్టు ఇంత బరువు ఉందేంటా అని చెప్పి, కానీ ఏదో లాక్కొని వచ్చేసాను అని అంటే దెబ్బకి ఆవిడ షాక్ అయిపోయింది. ఫస్ట్ అవునా నా బ్యాగ్ ఇస్తే నేను వెళ్ళిపోతానండి అని చెప్పి అక్క ఏమో నో మీ లోపలికి రావాల్సిందే, మన ఇద్దరం ఇవాటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి లోపల లాక్కొని వచ్చేసిద్ది. ఈవిడేమో నా బ్యాగ్ ఏంటి నేను వెళ్ళిపోతానండి అని చెప్పి అంటుంది. అక్క ఏమో నో వే మనం మాట్లాడుకోవాల్సిందే అని లోపల తీసుకొచ్చి ఆగండి అని చెప్పి నిమ్మకాయ నీళ్ళు కలిపి తెస్తుంది. అప్పుడే బ్లాక్ డ్రెస్ మేడం ఇది ఇంత ప్రశాంతంగా నాకు నిమ్మకాయ నీళ్లు కలిపేస్తుందంటే ఇది ఇంకా ఖచ్చితంగా బ్యాగ్ ఓపెన్ చెయ్యలేదు. ఈ టైంలో దీన్ని ఎక్కువ టెన్షన్ పెట్టి ఓవర్ యాక్షన్ చేశానంటే దీనికి ఉన్న ఆతానికి ఖచ్చితంగా పైకి పోయి బ్యాగ్ అంతా ఓపెన్ చేసి చెక్ చేసినా చేస్తుంది. లోపల ఏముందా అని చెప్పి కాసేపు ప్రశాంతంగా మాట్లాడి నుంచొని ఇంకెళ్ళిపోదాం అనుకుంటుంది అంతే. ఇప్పుడు అక్కయ్య మొదలు పెట్టింది. నా పెళ్లి చాలా పెద్దగా జరిగింది, నేను గ్లౌజులు వేసుకున్నాను. దాంతో అక్కయ్య భయపడిపోయింది. ఓసి దీని ఇది బస్సులో చెప్పిందంతా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నిద్రపోయినట్టు యాక్టింగ్ చేయడం ఆ వల్ల కాదు అని అనుకుంటది కానీ బయటికి ఏం చెప్పలేదు, ఏం చేసే స్టేజ్ లో లేదు. ఏమో మా తాత గిఫ్ట్ ఇచ్చాడు, మా నాన్న గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్తూ
సడన్ గా ఆగిపోయి అక్కయ్య, నేను నా గురించే మాట్లాడుతూ ఉన్నాను, మీ గురించి ఏమైనా చెప్పండి. మీకు కూతురు ఉందని చెప్పారు కదా, అలాగే మీకు ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి కాకముందే కూతురు పుట్టేసింది అన్నారు కదా, దాని గురించి చెప్పండి అంటే ఇప్పుడు షాక్ అయిపోద్ది. ఓసి దీని ఇదంతా నేను ఎప్పుడు చెప్పాను, దీనికి నిద్ర మొత్తంలో నా చేత అంతా లాగేసింది, ఇది నాకంటే భయంకరంగా ఉంది, అక్కడి నుంచి వెళ్ళిపోవడం బెస్ట్ అని చెప్పి, నాకు బాగా టైం అయిపోయిందండి, నేను వెళ్ళిపోతాను, నా బ్యాగ్ నా మాను కొట్టండి అని అడుగుతుంది. ఓకే నేను వెళ్ళి తెస్తున్నాను, మీకు వాష్రూమ్ కావాలంటే అక్కడ ఉంది యూజ్ చేసుకోండి అని అలా బెడ్రూమ్ లోకి వెళ్తుంది. పైకి వెళ్ళి బ్యాగ్ తీస్తూ ఉంటే తనకు తెలియకుండా జిప్ ఓపెన్ అయిపోయి అప్పుడే సడన్ గా ఒక్కసారి దాని పైనుంచి బ్యాగ్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా అక్కడ ఏముందో చూస్తే ఏముంది తెలిసిందే కదా, బ్యాగ్ లో ఒక కవర్ లో ఎవరిదో మనిషి తలకాయ అట్ట కోసేసి తలకాయ సంచిలో పెట్టేసి ఆ బ్యాగ్ లో పడేసింది. ఈవిడికి ఎందుకో కొంచెం డౌట్ వచ్చింది కింద మేడంకి. అంటే అక్కయ్య మెట్లు ఎక్కుతున్నప్పుడు రూమ్ లోకి వెళ్తున్నప్పుడు మాట్లాడుతూనే ఉంది ఆపకుండా, కానీ ఒక్కసారిగా 2 నిమిషాల పాటు ఇల్లంతా ప్రపంచం అంతా సైలెంట్ అయినట్టు అనిపించింది. మేడంకి డౌట్ వచ్చింది కదా, తీసి బ్యాగ్ ఓపెన్ చేసింది, దాని పైకి వస్తుంది. మేడం పైకి వస్తుందని తెలిసేటప్పటికి బ్యాగ్ వెంటనే జిప్ వేసేస్తుంది. అది ఇప్పుడు మేడం పైకి వచ్చాక అక్క ఏమంటది, అయ్యో మీకు బాగా లేట్ అవుతున్నట్టుంది, బ్యాగ్ తీసుకుని వెంటనే బయటికి వెళ్ళిపోండి అంటుంది. ఇందాక నుండి ఎక్కడే ఉండండి, మా ఇంట్లోనే ఉండండి, కావాలంటే మా ఇల్లు కూడా మీ పేరు మీద రాసేస్తా అన్నట్టు మాట్లాడి సడన్ గా వెళ్ళిపోండి అని అంటూ ఉంటది. ఇంకా వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది. ఆ కిందకు వస్తూ వీడికి డౌట్ ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటది. ఓడబీకేసి నా తల కొంపదీసి చూసిందా, చూసేసినట్టే ఉంది అని చెప్పి బయటికి వెళ్లకుండా ఇంకొంచెం నిమ్మకాయ చూసేయండి, అందరూ బాగా వేసినట్టున్నారు, టేస్టీగా ఉంది, ఇంకాసేపు మాట్లాడుకుందాం అని అంటుంది. అక్క ఏమో ఇంక వెళ్ళిపోతుంది కదా ఇక్కడ నుంచి, చెప్పాల్సినవన్నీ ఇప్పటికి 3 సార్లు చెప్పాను నేను, టాబ్లెట్ కూడా వేసుకోవాలి ప్లీజ్ అండి, బయటికి వెళ్ళిపోండి అని అంటుంటది. అప్పుడే మేడం అక్కయ్య పూర్తి పేరు పెట్టి పిలిచి, ఈ టాబ్లెట్ టైం అవుతుందని నాకు తెలుసు అంటుంది. నా పూర్తి నేమ్ నీకెలా తెలుసు అంటే చెప్పి, నీ బ్యాగ్ నా బ్యాగ్ ఎక్స్చేంజ్ అయిపోయింది కదా, ఓపెన్ చేస్తేనే కదా నాకు తెలిసింది నా బ్యాగ్ కాదని, అందులో నీ మందులు చిట్టి మందులు ఉన్నాయి అని చెప్తుంది. అక్క ఏమో ఓకే టాబ్లెట్లు వేసుకుంటాను మీరు వెళ్ళిపోండి చెప్పగానే ఇప్పుడు నిజంగానే బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది. అక్కయ్య వెంటనే వెళ్ళిపోయి తలుపు డోర్ వేసేసి లాక్ వేసేసి ఫోన్ ఎక్కడ ఉందా అని చూస్తూ ఉంటది. అప్పుడే ఇప్పుడు కిటికీ దగ్గర నుంచొని అక్కయ్య మొబైల్ ఫోన్ ఎదుగో ఇక్కడ ఉంది అని చెప్పి చూపిస్తుంది. స్టార్టింగ్ లో ఫోన్ బయట పెట్టేసింది కదా, ఇవిడ కూడా చెప్పింది నీ ఫోన్ బయట మర్చిపోయినట్టున్నా వచ్చి తీసుకొని వెళ్ళు అని అంటే, ఇంకా అక్కయ్య ఫుల్ కొనిగిపోయి, నాకు ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదండి, అసలే బయట బాగా చలిగా ఉంది, మీరు వెళ్ళిపోండి ఫోన్ బయట పెట్టి, నేను రేపు పొద్దున వచ్చి తీసుకుంటా. ఇంకా మేడం ఓకే ఎంతసేపు డౌట్ లో ఉన్నా ఇప్పుడు కన్ఫర్మ్ తలకాయ చూసేసిందని చెప్పి ఆ ఫోన్ కిందేసేసి బూటు కాలతో తొక్కి దాన్ని ఎగొట్టేస్తుంది. మేడం అయితే ఇప్పుడు ఫుల్ షాక్ లో ఉంది, ఎందుకంటే దీనికి మొత్తం తెలిసిపోయింది అని చెప్పి ఒక్కసారిగా సైకోలా చేంజ్ అయిపోయి, పాప బయటగా అమ్మా నేను నీతో మాట్లాడాలి అని అంటుంది. అక్క ఏమో లోపల నుంచి, చూడు ఇంకా సేపట్లో ఇంకొక 5 నిమిషాలు మా హస్బెండ్ ఎక్కడికి వస్తాడు, అసలే న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద జిమ్ సెలెక్ట్ చేసుకున్నాడు, వచ్చా అంటే నేను ఎగొట్టేస్తాడని చెప్పి అంటుంది. దానికి మేడం ఏమో, చూడు పాప నీ మొగుడు ఇంకో 4-5 రోజుల దాకా మీ ఇంటికి రాడని చెప్పి నువ్వు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసావు, నీ జీవితంలో జరిగిందంతా నీకు ఎంత గుర్తుందో నాకు తెలియదు కానీ నాకు మొత్తం గుర్తుంది, 4 సార్లు చెప్పావు నీ జీవితం అంతా మొత్తం, చాలు బయటకు రా అని అంటుంది. అక్క ఏమో ఏం పర్లేదు నేను ఒక్కదాన్ని లోపల ఉంటాను, తాళాలు కూడా వేసేసానంటే, మేడం ఏమో నీ హిస్టరీ మొత్తం నేను పుస్తకం కూడా రాసేస్తాను, 4 గంటలకు వస్తాను నువ్వు టాబ్లెట్లు వేసుకోవాలని చెప్పావు, చూడు టాబ్లెట్లు కూడా నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఇప్పుడు ఇది వేసుకోకపోతే నీ బిడ్డకు కూడా చాలా డేంజర్ అని అంటే, దానికి అక్క ఏమో మా అమ్మ నాకు చిన్నప్పుడే చెప్పింది, నీ నోటి దోలకు కొంప మీదకి ఏదో దెత్తావే అని చెప్పి, అట్నే జరిగిందే అని చెప్పి ఏడుస్తుంటది. అయితే అక్కయ్య సేఫ్టీ కోసం దోశలు వేసుకునే పెనం తీసుకొని వస్తుంది. మేడం ఏమో ప్యాన్ తో కొట్టి నన్ను చంపేస్తావా, సర్లే వచ్చి కూర్చో టాబ్లెట్ వేసుకో అని చెప్పి టాబ్లెట్ వేస్తుంది. వెంటనే వేసేసుకుంటుంది అక్కయ్య. ఇప్పుడు అడిగిద్ది ఆ శవాన్ని ఫుల్ గా ఓపెన్ చేసి చూసావా తలకాయ అంటే, ఏమో లేదు నేను ఏం చూడలేను, అసలు నాకు శవం అని కూడా తెలియదు, నేను ఏదో బొమ్మ అనుకున్నా, ప్రశాంతంగా నీ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు నుంచి, ఎవ్వరికి ఏం చెప్పను, నా గురించి నీకు బాగా తెలుసు కదా అని అంటుంది. ఈవిడేమో ఈ ప్రపంచంలో ఈ విషయం ఇంకెవ్వరికి తెలుసా, నేను భయపడేదాన్ని కాదు అని నీ నోటి దూల మొహానికి దొరికిపోయాను, నాకు ఇంకో ఆప్షన్ లేదు, ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఈ తలకాయని డిస్పోజ్ చేయాలి, దీన్ని మన ఇద్దరం ఎక్కడైనా మాయం చేసి దాని తర్వాత నేను ఎక్కడికైనా వెళ్తాను అని అంటుంది. అక్క ఏమో నేనెందుకు చేస్తా, నేను చేయను అని అంటది. ఈవిడేమో ఇప్పుడు నువ్వు నాతో పాటు వచ్చి దాన్ని ఎక్కడ దగ్గర మాయం చేస్తేనే ఇంకా నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్లకుండా ఉంటావు, నువ్వు అప్పుడు కూడా వెళ్తే ఎలాగో మన ఇద్దరం ఇరుక్కుంటాం, సో అప్పుడే నేను నిన్ను నమ్మగలను, అప్పటిదాకా నీకున్న నోటి దోలకి ఈ ప్రపంచంలో మనిషి అన్నోడు ఎవడో నిన్ను నమ్ముతాడు అసలు అని అంటే, అక్క ఏమో నో మీన్స్ నో అంటుంది. దానికి ఈవిడేమో సరే అయితే నేను బ్యాగ్ తీసుకుని అలా బస్ స్టాండ్ లో వదిలేస్తాను, పోలీసులు డైరెక్ట్ గా వచ్చేసి నేను ఎంత పోయి జైల్లో పడేస్తావు అని చెప్తుంది. ఎందుకు అట్టెందుకు చేస్తావు అని అంటే, ఇప్పుడు ఆ బ్యాగ్ మొత్తం నీ ఫింగర్ ప్రింట్సే ఉన్నాయి, మొత్తం కూడా నీ బాడీ మీద పడిపోయి ఉంది, నేను పై నుంచి కింద దాకా మొత్తం మాస్కులు వేసుకొని చేతులు గ్లౌజులు వేసుకొని కాళ్ళకి షూ వేసుకొని అన్ని వేసుకొని దిగుతున్నాను, నువ్వు ఎప్పుడో నీ పెళ్లి గ్లౌజులు వేసుకున్నావు, నేను నా పెళ్లి గ్లౌజులు వేసుకొని దిగుతున్నాను ఏంది ఇప్పుడు పోలీసులు కుక్కలు వచ్చాయనుకో అవి కూడా డైరెక్ట్ నీ దగ్గరకే వస్తాయి, బ్యాగ్ అంత రావును పట్టుకొని దిగావు నువ్వు, నేను ఆల్రెడీ గూగుల్లో చూశాను, మీ ఇంటికి కొంచెం దూరంలోనే ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడ కప్పెట్టేద్దాం అని అంటుంది. అక్క ఎక్కువ భయపడిపోవడం వల్ల మేడం సరే
కాసేపు కూర్చో మాట్లాడుకుందామని. నేనేమో సైకో కిల్లర్ లా కనిపిస్తానా? అసలు నేను ఎవరిని చంపానో ఎందుకు చంపానో తెలుసుకోవాలని లేదా? నేను ఎందుకు చంపానో ఎవరిని చంపానో నువ్వు వినాల్సిందే అని చెప్పి స్టార్ట్ చేస్తుంది. మ్యాటర్ ఏంటంటే ఈ మేడం కి ఒక డబ్బున్నోడితో అఫైర్ నడిచింది అనమాట. ఆ అఫైర్ నడిపి లాస్ట్ కి ప్రెగ్నెంట్ అయిపోయింది. దాంతో ఎవడో షాక్ అయిపోయింది. ఆ రకంగా అఫైర్ నడుపుతూ ఉంటే ఇంకా ప్రెగ్నెంట్ కాక ఏమవుతావు? ప్రెసిడెంట్ అవుతావా? అఫైర్ పెట్టుకున్నాడే ఈడికి ఆల్రెడీ పెళ్లి అయింది అనే విషయం ఇవిడికి తెలియదంట. అంటే వీడు చూడడానికి ఇంటర్మీడియట్ పిల్లోడ్లాగా యంగ్ ఉన్నాడు కదా, అందుకే ఆవిడ తెలియలేదు పాపం వీడికి పెళ్లి అయి ఉంటదని. వీడికి పెళ్లి అయిందని చెప్పలేదు. అలా కంటిన్యూ అయిపోయి ప్రెగ్నెంట్ అయిపోయింది. వీళ్ళిద్దరికైతే పెళ్లి అవ్వాల. ప్రెగ్నెంట్ అని తెలియగానే వీడు వదిలేసాడు ఈవిడిని. వాడు ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఉన్నాడు. ఈవిడ కూడా మొత్తం వదిలేసి ప్రెగ్నెంట్ కదా, పాప పుట్టింది, పాపతో పాటు హ్యాపీగా ఉంది. అప్పుడప్పుడు డబ్బులు అవసరమైనప్పుడు ఈయన డబ్బులు అడిగేది. డబ్బులు ఈడు కూడా కొంచెం ఇస్తుండేవాడు. కొన్ని రోజులు ఇంకా నుంచి నీకు ₹1 కూడా ఇవ్వను, మళ్ళీ నువ్వు నా దగ్గర రావద్దు అని అనేసాడు. అయితే కొన్నేళ్ళు అయ్యాక ఈవిడికి ఏం తెలిసింది, వీళ్ళకి పుట్టిన ఈవిడ కూతురికి క్యాన్సర్ ఉందంట. దాని వల్ల ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు అన్ని తీసేసి మొత్తం ఖర్చు పెట్టేసింది. ఈవిడ దగ్గర ఇప్పుడు ఏమీ మిగలలేదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఇంకా పాపం బాగా డబ్బులు కావాలంట. లాస్ట్ గా ఇంకొకసారి వాడిని కలవడానికి పోయి, పనికి మాలినోడా నేను జీవితంలో నేను మళ్ళీ కలవను, జస్ట్ ఆ క్యాన్సర్ తగ్గించడానికి ఎంత డబ్బులు అవుతాయి అన్న డబ్బుల వరకు ఇవ్వు, కోట్లు సంపాదించి పెట్టుకున్నావు కదా, ఏ మూల దాచి పెట్టుకుంటావు, హాస్పిటల్ ఖర్చులకు అవసరమైన డబ్బుల వరకు ఇవ్వు, నేను వెళ్ళిపోతానని చెప్పింది. ఆ పాప మన ఇద్దరు పుట్టిందన్న విషయం నేను ఎవ్వరికి చెప్పను, సైలెంట్ అయిపోతానంటే వీడు కూడా సరే నీకు లాస్ట్ డబ్బులు ఇస్తానులే అని వీడు సొంత ప్రైవేట్ ప్రాపర్టీ ఒకటి ఉంటే అక్కడ రమ్మని చెప్పాడు. ఆడికి వెళ్ళాక వీడు చాలా తక్కువ డబ్బులు ఇచ్చాడంట. హాస్పిటల్లో ట్రీట్మెంట్ కాదు, హాస్పిటల్ ఓపీ బిల్లులు కూడా డబ్బులు సరిపోవు, అంత తక్కువ ఇచ్చాడు. కక్కువ తేదవలా ఉన్నాడు. పాక దద్దుని పోయి తగులుకుంది. ఈవిడేమో గోల చేయడం మొదలు పెట్టింది. అసలు ఈ డబ్బులతో నేను ఏం చెయ్యాలి, కానీ ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే చూసుకో, రేపు ఆఫీస్కి వచ్చి మొత్తం అందరికి మన గురించి చెప్పి గోల్ చేస్తానంటుంది. ఇట్లాంటివి చేసేదేదో చేసేయాలి. ఈ పనికి మాలినోడి దగ్గరికి వెళ్ళి బ్లాక్ మెయిల్ చేస్తావా? వీడికి ఇంకా పిచ్చి కోపం వచ్చి ఉపాధి తీసుకుని కాల్ చేస్తా ఉంటాడు. వీడు అడవిలోకి పారిపోతూ ఉంటది. దాని తర్వాత కత్తి తీసుకుని చంపేయడానికి మీదకి వచ్చేస్తాడు. ఇంకేవిడికి మెంటల్ ఎక్కుపోద్ది. ఓ పక్క నా కూతురికి అలా ప్రాబ్లం ఉంటే ఇటు పక్క ఈడి గోల అని చెప్పి టెన్షన్ లో అసలు ఆ కత్తి లాక్కున్నాడు చేతిలో నుంచి. ఇదిగో లాంగ్ షాట్ లో కనిపిస్తుందిగా, ఆ కత్తితో వాడిని మటన్ షాప్ లో మటన్ వేస్తున్నట్టు దన కొట్టి వాడు మెడకాయ ఊడిపోయేది. అప్పుడే అక్కాయి సడన్ గా నువ్వు ఇదంతా సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేసావు కదా, పోలీసులు చెప్పే వెళ్ళి అని అంటే దానికి ఈవిడేమో నీ అంత తిక్కలోలాగా పోలీసులు ఉండరు కదమ్మా, సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏదో ఒకసారి అలా కొట్టి వెళ్ళిపోతారు. నేను జాతరలో పొట్టేల్ని కోసినట్టు కోసి వదిలిపెట్టాను వాడిని. ఇప్పుడు ఎవడు నమ్మడు నేను సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేశానంటే. ముందైతే మొత్తం ఆ బాడీని అంతా అక్కడే కప్పెట్టేసి ఆధారాలు అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో క్లీన్ చేసేసి ఇంటికి వచ్చేసి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. ఏంటంటే ఇప్పుడు ఇంత దారుణమైన సిచ్యువేషన్ జరిగినప్పుడు రెడ్ బస్ లో బస్సు బుక్ చేసుకుని సంక్రాంతి ఇంటికి పోతుందా ఏంది, బస్సు ఎక్కడానికి వచ్చింది కాదు, ఇదంతా ఒక ప్లానే. కావాలని తలకాయ వరకు తీసి ఒక బ్యాగ్ లో పెట్టి ఎగ్జాక్ట్ ఇలాంటి బ్యాగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఈ బ్యాగ్ ఎక్స్చేంజ్ చేసేద్దామని ఆలోచించి, అంటే అప్పుడు ఆ కేసు అంతా వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది కదా, అందుకే ఇదంతా పెద్ద ప్లాన్ వేసుకుని వచ్చింది. బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి ఎదురు చూస్తా ఉంది ఇట్లాంటి బ్యాగ్ వేసుకుని ఎవరైనా వస్తారా అని. అవన్నీ చాలా పాపులర్ బ్యాగ్స్ కదా, ఎక్కువ మంది వేసుకుని తిరుగుతారు. పర్ఫెక్ట్ కరెక్ట్ టైంకి మన అక్కాయి లోడా వాక్కుంటూ బ్యాగ్ వేసుకుని వచ్చిందాయే. ఇంతకంటే తింగదా అసలు ఈ ప్రపంచంలో దొరికే ఆప్షనే లేదాయే. కండక్టర్ బాబు అయితే నా బ్యాగ్ నేను పెట్టుకుంటాను ఎందుకనింది, అక్కాయి పొజిషన్ లో ఏ బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్ పెట్టేసి ఈవిడ బ్యాగ్ సైడ్ కి తోసేసింది, స్టిక్కర్లు మార్చేసింది. నీకున్న అర్థానికి అసలు బ్యాగ్ నాదా కాదా అది ఇది కూడా చూడవు, నువ్వు తీసుకుని వెళ్ళిపోతావు అన్నది తెలుసు అని అంటే, దానికి అక్క ఏమో నువ్వు చేసిన పాపానికి నన్ను బలి తీసుకుందాం అనుకుంటున్నావా అని అంటే, దానికి ఈవిడేమో ఒకసారి తెంగదానా అడగాల్సిన క్వశ్చన్ అది కాదు, నువ్వు ఆల్రెడీ ఇరుక్కు సచ్చావు కదా, బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ నేను వెనక్కి ఎందుకు వచ్చాను, ఇది కదా నువ్వు అడగాల్సింది అసలు. ఇంకా దానికి కూడా ఆన్సర్ చేసిద్ది పాపం. ఈవిడ క్వశ్చన్లు ఈవిడే వేసుకోవాలి, ఆన్సర్లు ఈవిడే చెప్పుకోవాలి. అసలు ఏమైనా ఎక్కుతుంటే కదా అక్కాయి తలలోకి. మ్యాటర్ ఏంటంటే పాపం ఈవిడేమో సైకో కాదు, నిజానికి చాలా మంచి ఆవిడే. అక్కాయిని చూస్తేనేమో ఎంత ఇన్నోసెంట్, ప్రెగ్నెంట్, పిచ్చి పొల్లమ్మ. పాపం ఇలా దీన్ని ఇరికిచ్చేస్తే నాకు ఇంకా రిగ్రెట్ అయిపోతాను లైఫ్ లాంగ్, వద్దులే ఇంకో బకదాన్ని ఎవరైనా ఇరికిద్దాంలే అని మళ్ళీ ఇంకా బ్యాగ్ వెనక్కి తీసేసుకుందాంలే అని చెప్పి వచ్చింది. కానీ తెంగదానిలాగా నువ్వేమో ముందే వెళ్ళిపోయి బ్యాగ్ ఓపెన్ చేసేసావు. అక్క ఏమో ఇప్పుడు నేను నిన్ను ఎందుకు నమ్మాలి అని అంటుంది. ఈవిడేమో అడగాల్సిన క్వశ్చన్లు అడగవు కానీ మెంటల్ పనికి మళ్ళీ క్వశ్చన్లు అడుగుతావు. ఇంకా మాట్లాడినందులోకి చాలా పద అని చెప్పి స్టార్ట్ అవుతుంది. మేడం ఏమో ఏ ప్రశాంతంగా ప్రాబ్లం ఏం లేదన్నట్టు పిక్నిక్ పోతుంటూ ముందుకు పోతూ ఉంటది. అక్కాయి వెనకాలే వస్తూ ఈవిడ జోబులో ఫోన్ ఉందని గమనిస్తుంది. వెంటనే ఫోన్ లాక్కొని పోలీసులు ఫోన్ చేసేద్దామని ట్రై చేస్తుంది. ఆవిడ కూడా అసలు ఏమనకుండా కాసేపు చూస్తుంది. ఏం చేస్తావు చూద్దాం ఆగని చెప్పి కాసేపు అలా చూసి మొహానికి వేసి పెళ్ళుని కొట్టుద్ది. అక్క వెళ్ళిపోయి కింద పడిపోద్ది. దీని తర్వాత వస్తే నీ బుర్రకి నీ పర్సనాలిటీకి నువ్వు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా, ఇప్పుడు నీకు హీరోయిన్ అయ్యే ఛాన్స్ కావాలా, చిన్నప్పటి నుంచి డబ్బులో పెరిగావు, ఇబ్బందులు లేకుండా పెరిగావు, నాన్న బాగున్నాడు, పెద్ద ఇల్లు, మంచి హస్బెండ్, నీకు ఇప్పుడు అవసరమా ఈ స్టంట్లన్నీ. ఆ మాటలు విన్నాక సడన్ గా అక్కకి పిచ్చి కోపం వచ్చేసి ఎవ్వగా సుకుమారంగా పెరిగింది, మా నాన్న చిన్నప్పటి నుంచి ఎట్ట కొట్టేవాడో తెలుసా, నన్ను గేదె పర్సనాలిటీ వేసుకుని ఏం తప్పు చిన్న తప్పు చేసినా తెగ్గొట్టేవాడు, చదువుకుందామంటే చదువుకొని లేదు సరిగ్గా, చిన్న తప్పులకు తంతూ ఉంటాడు, డబ్బులు బాగా సంపాదించాడు కానీ బుర్ర సంపాదించలేదు మా అయ్య, ఎలాగోలా కష్టపడి ఏదో ఒకటి చదువుకుంటూ వచ్చాను, బాగా చదువుకునే టైంకి కూడా దరిద్రుడు తగిలాడు, వాడినేమో డైరెక్ట్ వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వచ్చాను. నేను ఇప్పటి నుంచైనా నాకు నచ్చినట్టు బతుకుతాను, మా హస్బెండ్ నేను హ్యాపీగా ఉంటాను అని అనుకున్న టైంకి పెళ్లి అయ్యాక తెలిసింది నేను పనికి మాలినోడిని పెళ్లి చేసుకున్నానని. ఆ యదవేమో వాడు పెద్ద బిల్గెట్స్ సుందర పిచ్చే రేంజ్ లో ఫీల్ అవుతూ ఉంటాడు. వాడు చెత్త బిజినెస్ లని
పని చేసి అప్పుల మీద అప్పులు అయిపోయాడు. ఆ అప్పులు సరిపోదన్నట్టు రోజు వాడు మా బాబు దగ్గర అప్పులు అడుగుతా ఉన్నాడు. ఆడు అడిగిందే కాకుండా నా చేత కూడా అడిగిస్తున్నాడు. మా బాబు నుంచి దూరం వెళ్ళిపోదాం అనుకుంటే వాడు మళ్ళీ అదే చేయిస్తున్నాడు. అడుగు దగ్గర నా కాళ్ళ మీద బతుకుదాం అనుకుంటే మళ్ళీ లాస్ట్ కి వెనక్కే వచ్చాను. నేను ఉద్యోగం చేస్తా అంటే అది కూడా చేయనట్లేదు. ఆ యదవకి ఏ బిజినెస్ అయితే కాదు అందులోనే పోయి ఏలు పెడుతుంటాడు. వాడితో పాటు నా జీవితం కూడా కంపు చేసేసాడు. ఈ జీవితంలో చేసేదేం లేక అలాగే నెట్టుకుంటూ వస్తున్నా అని చెప్పి అంటది మేడం కూడా. ఓ సారీ, నువ్వు ఇంత బురద బతుకులో ఈత కొడుతున్నావు నాకు తెలియదు, ఫీల్ అవ్వకుండా ఇంకా పద అని చెప్పి కెమికల్ ఫ్యాక్టరీ లాక్కొని వెళ్ళిపోతుంది. చూస్తే అంతా కెమికల్ వేస్ట్. అక్కాయి చేతే బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఏదో కెమికల్ ఫుల్ గా ఉంటే ఆ లిక్విడ్ లో ఆ తలకాయ పడే ఇచ్చింది. దీని తర్వాత ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఇంకా మేడం ఇంటికి వెళ్ళట్లా. అక్కాయికి ఇప్పుడు బాగా కోపం వచ్చేస్తుంది. ఇంకా ఏం కావాలి నీకు, చెయ్యాల్సినంత చేయించావుగా వెళ్ళిపో ఇంకా అంటే, ఈవిడేమో మనం ఎంత గొప్ప పని చేసామే సెలబ్రేషన్ చేసుకోవాలి కదా పద ఇంటికి కేక్ తిందామని లాక్కొని వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళాక బానే చదువుకొని చచ్చా అన్నావుగా, మీ ఆయన వదిలేసి హ్యాపీగా నీకు నచ్చినట్టు ఉద్యోగం చేసుకుంటూ బతకొచ్చు కదా, ఈ మాత్రం కూడా చేయలేవా, నీ వాగుడికి ఎవడో ఒకడు సాలమ్మ ఉద్యోగం ఇచ్చేస్తాడు అంత చెప్తున్నా నవ్వుతూనే ఉంటది. అప్పుడే పక్కన పోలీసులను చూస్తుంది. వీళ్ళకి ఎలాగైనా ఇన్ఫార్మ్ చేద్దామని ప్లాన్ వేస్తుంది. నాకు టాయిలెట్ వస్తుంది టాయిలెట్ కి వెళ్తాను అని అంటే, మేడం ఏమో ఓవర్ యాక్షన్ చేసామంటే మొహం పగల కొడతాను, పోలీసు కనబడగానే మొదలు పెట్టావు, నీకు అంత సీన్ లేదని చెప్పానుగా, నా దగ్గర తుపాకు కూడా ఉంది, ఒకవేళ నన్ను అరెస్ట్ చేసిన నీ వల్ల దాని తర్వాత నా కూతురు క్యాన్సర్ తో చనిపోయింది, దానికి రీజన్ ఇంకా నువ్వే అవుతావు నీ ఇష్టం అని అంటుంది. ఇప్పుడు ఇంక ఇద్దరు ఇంటికి వస్తారు. లాస్ట్ గా మేడం నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ, మళ్ళీ నేను కలవలే అని చెప్పి వెళ్ళిపోతుంది మేడం. అక్క ఇప్పుడు వెంటనే ఫోన్ ఎతికి ఎవరో ఒకరు చెప్పేయాలి, కడుపులో ఉన్నది వెంటనే బయట పెట్టేయాలి కదా. ఇది మాత్రం ఇంకా అక్కని ఎవరు చేంజ్ చేయలేదు. వాళ్ళ డాడీకి ఏదో ఒక విషయం చెప్పేస్తే ముందు తర్వాత ప్రాబ్లం ఉండదని ఫోన్ చేస్తుంది. కానీ వాళ్ళ డాడీ ఫోన్ ఎత్తట్లా. ప్యూన్కు ఫోన్ చేస్తేనేమో మేడం మీ డాడీ మొన్న బిజినెస్ మీటింగ్ పోయాడు, ఫోన్ ఇప్పుడు లిఫ్ట్ చేయడు అని అంటుంది. నెక్స్ట్ వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి డాడీ ఫోన్ ఎత్తట్లేదంటే, మీ బాబు 2 రోజుల ముందే బిజినెస్ మీటింగ్ పోయాడు, ఫోన్ చేసినా ఇప్పుడు ఎత్తడు అని అంటుంది. అక్క ఏమో నువ్వు అసలు మంచివేనా, డాడీ ఫోన్ ఎత్తకపోతే చిన్న కన్సర్న్ లేదా కనుక్కోవా అంటే దానికి వాళ్ళ అమ్మ యథబాబు వ్యాఖ్యలు చేయి మాకే, నేను అన్ని సంవత్సరాల పాటు మీ బాబుతో ఉన్నాను, నేనే నెలకు 2 నెలలకు ఒకసారి మాట్లాడతాను, ఎప్పుడు ఫోన్ చేసినా మలేషియా అంటాడు, సింగపూర్ అంటాడు, ఇండియా అంటాడు, కొన్నిసార్లు భూమి మీద లేని స్పేస్ లో ఉన్నా అంటాడు. ఆడు 2-3 సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వచ్చిన పొజిషన్ కూడా ఉంది. 2 రోజులు కనిపిపోతే నేను ఫోన్ చేయాలా, అసలు ఆ పనికి మళ్ళీ మళ్ళీ వెనక్కి రాకపోతే బాగుండని నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి వాళ్ళ అమ్మ అంటది. అంత సినిమాలో ప్రతి ఒక్క ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారండి. తల్లేండి ఈ పాటికి మీకు కూడా ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటది, ఇలా బాబు ఎవడో కాదు, బ్లాక్ డ్రెస్ మేడం ని సీటింగ్ చేసాడే, పోతును కోసినట్టు కోసేసింది కదా తలకాయ, ఆ తలకాయ అక్కాయి వాళ్ళ డాడీ. అక్కాయి కూడా నెమ్మది గెలుగుతా ఉంటది. బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు లైట్ గా తలకాయ చూసింది. ఏం డాడీ కళ్ళు, డాడీ జుత్తు, డాడీ అని చెప్పి మొత్తం అంతా అర్థమైపోతూ వెలుగుతూ ఉంటది. అంటే మేడం కా రోజు వాడు తలకాయ మొక్క చేసేసినప్పుడు వాడు ఫోన్ కనిపించింది. ఆ ఫోన్ లో వీళ్ళ కూతురు ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఆవిడ చేసిన మెసేజ్లు అన్ని చూస్తూ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసి పాపం బాగా జలస్ ఫీల్ అయింది. అక్కాయి వాళ్ళ కూతురే, ఈవిడికి పుట్టిన కూతురు కూడా వీడి కూతురే. అక్కాయి కూతురుకి అన్ని ఫెసిలిటీస్ దొరుకుతున్నాయి, పాపం వీళ్ళ కూతురికి ఏమో క్యాన్సర్ ఉంది, అయినా పట్టించుకోవట్లా. అలా కోపంలో ఇలా చేసేద్దాం, దీన్ని వీళ్ళ కూతుర్ని ఇరికించేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. అదే పెద్ద ప్లాన్. నిజానికి ఈ ప్లాన్ లో ఎవరినో ఇరికిద్దామని కాదు, అక్కాయిని ఇరికిద్దామనే కావాలనే వచ్చింది. సరేలే 2 నెలలు అయిపోయింది. 2 నెలల తర్వాత అక్కాయి వాళ్ళ అమ్మ ఇంక ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వస్తారు. పోలీసులు ఇంకా ఎత్తుతూనే ఉన్నారు. అక్క ఏమో డాడీ కనిపించలే అని చెప్పి నీకు బాధగా లేదంటే ఈవిడేమో ఒసే నీ మాటలు నువ్వు వాక్కోవడమే తప్ప పక్కన వాళ్ళు మాట్లాడే అసలు ఏం వినవా నువ్వు, ఎవడు బుద్ధులు వచ్చాయి నీకు అసలు, చిన్నప్పటి నుంచి మీ డాడీ నీతో ఎలా బిహేవ్ చేసేవాడో నాతో ఎలా బిహేవ్ చేసేవాడు మర్చిపోయావా, ఆ దరిద్రుడు కనబడపోతే బాగుండని చెప్పి నేను నానా పూజలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటే నువ్వేమో ఎదో సోది మాట్లాడుకుంటూ తిరుగుతున్నావు, డాడీ గుర్తున్నాడా, డాడీ ఎలా ఉంటాడో మర్చిపోయి నువ్వు, ఎందు నాకు ఇది అని అంటే అప్పుడే పోలీసులు వచ్చి మీ డాడీ ఎందుకు కూడా దొరకలేడండి అని చెప్పి చెప్తాడు. అక్క ఏమో ఎందుకు దొరికిద్ది, ఆ కెమికల్ ఫ్యాక్టరీలో నేనే తీసుకుపోయి పూడితే మీకెందుకు దొరుకుతుంది అని అనుకుంటూ ఉంటది. కొన్ని రోజులు అలా గడుస్తాయి. ఇంకా ఇప్పుడు ఒక పెద్ద డెసిషన్ తీసుకుంటుంది. వాళ్ళ ఆయన్ని వదిలేసి ఇంకా నుంచి ఇండిపెండెంట్ గా బతుకుదామని చెప్పి డిసైడ్ అయింది. అప్పుడే ఈడొచ్చి మీ నాన్న అసలు ఎక్కడా కనిపిస్తున్నట్లేడు, ఫోన్లు కూడా ఎత్తట్లేదు, సో నువ్వు డైరెక్ట్ గా మీ అమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగు, ఈసారి నేను స్పేస్ లో షాప్ పెడదాం అనుకుంటున్నాను, డబ్బులు బాగా అవసరం వస్తాయి, పోయి అడుగు అని అంటాడు. అలాగే మీ డాడీ ఎత్తాడు, అదే మీ మమ్మీని ఇమ్మని అంటే అక్క ఎలా వెళ్ళి ఇంకా నుంచి నువ్వు ఇంటికి కావాల్సిన అవసరం లేదని అంటుంది. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా అంటే వీడేమో పాపం బాగా టెన్షన్ లో ఉన్నట్టున్నావు కదా, సర్లే మీ ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉండివా అని చెప్పి అంటాడు. అక్క ఏమో ఏంటో నువ్వు ఇలా ఉన్నావు, ఇద్దరం ఎట్ట తగలడ్డాం ఏంట్రా, నీకు నేను విడాకులు ఎత్తాను పక్క తప్పక అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నా అంటే వీడు బయటకు వెళ్ళిపోతాడు. ఫైనల్ గా పెద్ద డెసిషన్ తీసుకుందని కట్ చేస్తే ఇప్పుడు మనం 4 ఏళ్ల తర్వాత చూస్తాం. 4 ఏళ్ళకి అక్కయ్య చాలా కష్టపడి మన బ్లాక్ డ్రెస్ మేడం ని కనిపెట్టేస్తుంది. అలా ఈవిడ దగ్గరికి వెళ్ళి వెనక నుంచి ఎలా ఉన్నావు అని అడుగుతుంది. ఇప్పుడు షాక్ అయిపోయి ఇది వచ్చిందంటే పోలీసుని ఎత్తకొచ్చి ఉంటది, ఆ బతుకు బందోబస్తు స్టాండ్ ఇంకా అని చెప్పి అక్క ఏమో పోలీసులు తేలేదులే కేక్ తినిపిద్దామని వచ్చాను అంతే అని అంటే అప్పుడే అక్కడికి మేడం వాళ్ళ కూతురు ఉంది కదా అని అమ్మాయి వస్తూ ఉంటది. చూడడానికి అచ్చలం వీళ్ళ అమ్మలాగే ఉంది. అప్పుడే ఈ పాప వచ్చి అక్కయ్యతో మాట్లాడిద్ది. నిజానికి వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అవుతారు కదా. తల్లండి అక్క ఏమనిద్దంటే ఆ మూల కూర్చొని మట్టి తింటున్నాడే వాడు నా కొడుకు, వెళ్ళి వాడితో మాట్లాడుతూ ఉండు అని చెప్పి పంపించేస్తుంది. అప్పుడే మేడం ఇన్ని సంవత్సరాల తర్వాత బాగా కష్టపడి ఎదిగినట్టున్నావు, వాడికి పోలీసులు కూడా తీసుకొచ్చేసి నన్ను పట్టించేయాలి కదా, అదేం చేయకుండా ఇప్పుడేం చేస్తున్నావు అంటే అక్క ఏమో నిన్ను ఎత్తడానికి చాలా కష్టపడ్డాను, నువ్వు మా డాడీ ఆఫీస్ లో పని చేస్తున్నావు తెలిసింది, ఇక్కడే కదా మీ ఇద్దరు కలుసుకుంది, అయినా ఇంత లేట్ ఎందుకని నేను కనిపెట్టడానికి, ఈ దద్దిపోలకి ఇంతకు మించి అర్థం కాదులేని అనుకోవద్దు,
బానే తెలివితేటలున్నాయి. మా బాబు నీ ఒక్కదాంతోనే కాదు, ఇట్లాంటి అఫైర్లు ఆఫీసులోనే 100లో పెట్టున్నాడు. అందులో నుంచి నిన్ను ఫిల్టర్ చేసి తీయడానికి ఇంత టైం పట్టింది నాకు. అంత ముసలోడు అంత పనికిమాలోడు అయి ఉన్నాడు. ఆడితో కూడా నువ్వు ప్రేమలో పడిపోయి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడని చెప్పి ప్రెగ్నెంట్ అయిపోయావు. నువ్వు నాకంటే తెక్కదని చెప్పాలంటే. అలా ఇన్నేళ్ళు అయిపోయింది కదా, పోలీసులు కూడా ఇంకా మా డాడీ చచ్చిపోయాడని చెప్పి కేసు క్లోజ్ చేసేసేది. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు నన్ను ఎందుకు ఇరికిద్దాం అనుకున్నావు అని అడిగితే చెప్పిద్ది, నేనేదో నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసి నువ్వు పెద్ద అద్భుతమైన లైఫ్ లీడ్ చేస్తున్నావు, రిచ్ లైఫ్ లో ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నావులే అని అనుకున్నాను. ఈ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అంతా చూసి ఆ బతికేంది ఇట్ట అయిపోయింది, ఈ బతికేంది ఇంత హ్యాపీగా ఉందని చెప్పి కోపంగా వచ్చాను. కానీ నాకేం తెలుసు మిగతా వాళ్ళకి నువ్వు కూడా పోస్టులో అందంగా ఉన్నావు, వెనకాల అడుగు తింటున్నావు అని చెప్పి. దానికి అక్క ఏమో ఇంకా నీ కూతురు లైఫే బెస్ట్, మా నాన్నలా అంటాడు, నాన్నగా దొరుకుంటే చిన్నప్పటి నుంచి తన్ని వదిలేసి ఉండేవాడు వాడు సైకోగాడు. నువ్వు కరెక్ట్ గానే చేసావు, అయినా నీకు ఈ సోదంతా చెప్పడానికి నేను రాలేదు. ఆ బాబు చచ్చిపోయాడు కదా, అందుకే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. ఆ అమ్మ సగం డబ్బులు ఉంచుకొని సగం నాకు ఇచ్చేసింది. నాకేం అవసరం లేదు, నువ్వే ఉంచుకో అని చెప్పి దాదాపు 13-14 కోట్లు ఇచ్చిందంట. మేడం కూడా బాగా బుడబుడ ఏడ్ చేసి బాగా ఎమోషనల్ అయిపోద్ది. అక్క ఇది ఇచ్చిన కేక్ అలా తింటూ ఫ్రెండ్స్ అయిపోతారు. ఫ్రెండ్స్ ఏముంది, ఇప్పుడు పిన్ అయింది కదా, పిన్ని కూతుళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ సినిమా అయిపోద్ది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.